ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో ఓటమి నుంచి తప్పించుకుని సిరీస్పై ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా గట్టిగా పోరాడుతుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి పట్టుదలతోటి నిలవడంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులతోటి నిలిచింది. కేఎల్ రాహుల్ 210 బంతుల్లో 8 ఫోర్లతోటి 87 పరుగులతోటి, ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ 167 బంతుల్లో 10 ఫోర్లతోటి 78 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇక క్రిస్ వోక్స్ తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీసి భారత్ను కష్టాల్లోకి నెట్టినప్పటికీ రాహుల్ అండ్ గిల్ ఈ ఇద్దరు జోడీ గొప్పగా పోరాడి జట్టును కాపాడింది. ఇంగ్లాండ్ స్కోర్కు ఇండియా ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 7 వికెట్ల నష్టానికి 544 పరుగులతోటి 4వ రోజు ఉదయం తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండు 669 పరుగుల భారీ స్కోర్కు ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 198 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్లతోటి 141 పరుగులు చేసి టెస్టులలో తన 11వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్కు 300కు పైగా ఆధిక్యం కోల్పోయాక 2వ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియాకు తొలి ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి భారత్ను గట్టి దెబ్బే తీశాడు. 4వ బంతికి జైస్వాల్, 5వ బంతికి సుదర్శన్ వీరిద్దరు కూడా స్లిప్లో క్యాచ్లు ఇచ్చి డకౌట్ అయ్యారు. ఇక సాయి సుదర్శన్ అయితే గోల్డెన్ డకౌట్, అంటే ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే డకౌట్ కావడం జరిగింది. అలా 0 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి లంచ్కి వెళ్ళింది టీమిండియా. ఈ ఆరంభం చూసిన తర్వాత ఇండియా ఘోర పరాభవానికి రంగం సిద్ధమైనట్లే కనిపించింది. 4వ రోజే ఆట ముగిసిపోతుందని చెప్పేసి చాలామంది భావించారు. కానీ ఫామ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వీరిద్దరూ 2 సెషన్ల పాటు వికెట్లే ఇవ్వకుండా ఇంగ్లీష్ బౌలర్లను కాచుకున్నారు. కొన్ని ఓవర్ల పాటు ఓపిక్గా ఆడినటువంటి ఈ ఇద్దరు ఆ తర్వాత బ్యాట్లకు పనిచెప్పారు. 46 పరుగుల వద్ద కార్స్ బౌలింగ్లో బ్యాక్వర్డ్ పాయింట్లో శుభ్మన్ గిల్ ఇచ్చినటువంటి క్యాచ్ను డాసన్ వదిలేయటము ఇండియాకు కలిసొచ్చింది. ఇది మినహా ఈ భాగస్వామ్యము లోపరహితంగా సాగింది. టీకి ముందే శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సో టీ విరామ సమయానికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. అంటే 2వ సెషన్లో ఇండియా 1 వికెట్ కూడా కోల్పోలేదు. ఇక 3వ సెషన్లో రాహుల్ దూకుడుగా ఆడాడు. టీకి 29 పరుగులతో ఉన్నటువంటి రాహుల్ ఆ తర్వాత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా గిల్ స్కోర్ను దాటేశాడు. ఆఖర్లో 1 వికెట్ అయినా పడగొట్టాలని ఇంగ్లాండ్ గట్టిగా ప్రయత్నించింది. చుట్టూ ఫీల్డర్లను మోహరించి స్పిన్నర్లు డాసన్, జో రూట్ తోటి బౌలింగ్ చేయించింది. కానీ భారత్ జోడీ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. సో మొత్తంగా ఆ చివరి 2 సెషన్లో ఇండియా 1 వికెట్ కూడా కోల్పోకుండా 4వ రోజు ఆటను ముగించింది. అంతకుముందు 7 వికెట్ల నష్టానికి 544 పరుగులతోటి 4వ రోజు ఉదయము ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ను కొనసాగించింది. స్టోక్స్ 77 పరుగులతోటి క్రీజ్లో ఉన్నప్పటికీ అవతల మిగిలింది టైలెండర్లే కాబట్టి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగించడానికి ఎంతో సమయం పట్టదని అనుకున్నారు అంతా. కానీ ఈ 3 వికెట్లు తీయటానికి ఇంకో 22.1 ఓవర్లు పట్టాయి ఇండియాకు. ఈలోపు ఇంకో 125 పరుగులు ఇంగ్లాండ్ ఖాతాలో జమయ్యాయి. ఈ మ్యాచ్లో బంతితో 5 వికెట్ల ప్రదర్శన చేసినటువంటి బెన్ స్టోక్స్ బ్యాట్తో ఇంకా రెచ్చిపోయి సెంచరీ సాధించాడు. డాసన్ ఓవర్ నెట్ స్కోర్కు 5 పరుగులే జోడించి 26 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయినప్పటికీ ఆ తర్వాత 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి బ్రైడెన్ కార్స్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి కెప్టెన్ బెన్ స్టోక్స్కి సహకారం అందించాడు. సో బ్రైడెన్ కార్స్ను అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారని చెప్పాలి. బ్రైడెన్ కార్స్ 54 బంతులు 3 ఫోర్లతోటి 47 పరుగులు చేశాడు. అంటే 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఒక బౌలర్ అయినటువంటి బ్రైడెన్ కార్స్ 47 పరుగులు చేశాడంటే ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ డెప్త్ ఏందో మనకి అర్థమవుతుంది. సో బ్రైడెన్ కార్స్ ప్రధాన బ్యాటర్లకు ధీటుగా బ్యాటింగ్ చేశాడు. బుమ్రాతో సహా బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొంటూ స్టోక్స్తో కలిసి 9వ వికెట్కు ఏకంగా 95 పరుగులు జోడించాడు. మరో ఎండ్లో స్టోక్స్ కూడా ధాటిగా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. ఈ జోడీ జట్టు స్కోర్ను 650 పరుగులకు దాటించింది. మరి కాసేపట్లో లంచ్ విరామం అనగా స్టోక్స్, కార్స్లను వరుస ఓవర్లలో అవుట్ చేసినటువంటి జడేజా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆలౌట్ అయింది. సో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో జో రూట్ 150 పరుగులతోటి భారీ సెంచరీ చేస్తే కెప్టెన్ బెన్ స్టోక్స్ 141 పరుగులతోటి అద్భుతంగా రాణించాడు. అంతేకాకుండా ఓపెనర్ జాక్ రాలే 84 పరుగులు, డకెట్ 94 పరుగులు, ఓలీ పోప్ 71 పరుగులు, బ్రైడెన్ కార్స్ 47 పరుగులు. సో వీళ్ళందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ను సాధించింది.
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఒక హ్యారీ బ్రూక్ తప్ప దాదాపు అందరూ కూడా బ్రహ్మాండంగా రాణించాడు. ఇక వికెట్ కీపర్ జేమీ స్మిత్ కూడా 9 పరుగులకి అవుట్ కావడం జరిగింది. వీరు తప్ప అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే రవీంద్ర జడేజా 4 వికెట్లు తీస్తే వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత బుమ్రా వీరిద్దరూ చెరో 2 వికెట్లు, అన్షుల్ కాంబోజు అండ్ సిరాజ్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే దాదాపుగా బౌలర్లందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. 4 బౌలర్లు 100కు పైగా పరుగులు ఇచ్చుకున్నారు. బుమ్రా 112 పరుగులు ఇస్తే సిరాజ్ 140 పరుగులు, రవీంద్ర జడేజా 143 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 107 పరుగులు. ఇలా ప్రధాన బౌలర్లందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. ఇక శార్దుల్ ఠాకూర్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఎందుకంటే బౌలింగ్ ఆల్రౌండర్గా అంటే ఫేస్ బౌలర్ ఆల్రౌండర్గా జట్టులోకి నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో వచ్చినటువంటి శార్దుల్ ఠాకూర్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. 11 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి వికెట్లు ఏమీ తేలేదు. అంటే ఓవర్కి సగటున 5 చొప్పున వన్డే తరహాలో పరుగులు ఇవ్వడం జరిగింది శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో పూర్తిగా తేలిపోవడంతో అతనికి పెద్దగా ఓవర్లు కూడా ఏమీ ఇవ్వలేదు కెప్టెన్ శుభ్మన్ గిల్. సో మొత్తానికి ఇండియా బౌలర్లు అందరూ కూడా మరి విఫలం కావడంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. సో మొత్తంగా చూసినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చినటువంటి శార్దుల్ ఠాకూర్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. ఇక ప్రధాన బౌలర్ అనుకున్నటువంటి బుమ్రా కూడా 2 వికెట్లు చివర్లు తీసినప్పటికీ మరి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కాస్తలో కాస్త రవీంద్ర జడేజా మాత్రమే 4 వికెట్లు తీసి రాణించారు. మిగతా బౌలర్లందరూ కూడా తేలిపోయారని చెప్పాలి. సో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 669 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్కు తొలి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఎందుకంటే ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసిన సంగతి మనకు తెలిసిందే. సో దాంతో 311 పరుగులు వెనుకబడ్డటువంటి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించి ఫస్ట్ ఓవర్లలోనే పరుగులేమి చేయకుండానే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సాయి సుదర్శన్ వీరిద్దరిని ఫస్ట్ ఓవర్లలోనే వరుస బంతుల్లో అవుట్ చేశాడు క్రిస్ వోక్స్. దీంతో మరి ఇండియా ఘోర పరాజయానికి మరి గురికాక తప్పదని చెప్పేసి అందరికీ అనిపించింది. 4వ రోజే ఆట ముగియటం ఖాయం అనుకున్నారు. అలాంటి దశలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరిద్దరు కలిసి నిలబడి అద్భుతంగా ఇండియాను ఆదుకొని మరి 4వ రోజు మరో వికెట్ పడకుండా పూర్తిగా 2 సెషన్ల పాటు వీళ్ళు బ్యాటింగ్ను కొనసాగించి ప్రస్తుతం క్రీజులో నిల్చున్నారు. సో కేఎల్ రాహుల్ 87 పరుగులతోటి, శుభ్మన్ గిల్ 78 పరుగులతోటి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మరి 5వ రోజు అంటే ఈ రోజు వీరిద్దరితో పాటు ఆ తర్వాత వచ్చేటటువంటి బ్యాటర్లు కూడా నిలవగలిగితే ఈ మ్యాచ్ను ఇండియా డ్రా చేసుకోగలుగుతుంది. ఇండియా గెలవడానికి ఎలాగో అవకాశం లేదు. సో ఇప్పటికీ ఇంకా మరి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసినటువంటి స్కోర్ కంటే 137 పరుగులు వెనుకబడి ఉంది. సో వాటిని పూర్తి చేయాలి. అంటే 137 పరుగులు ఇంకా 137 పరుగులు చేస్తే మనం ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవచ్చు. ఆ తర్వాత మరిన్ని పరుగులు సాధించి మరి ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేసినట్లయితే డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుల్, శుభ్మన్ గిల్ వీరిద్దరి స్ఫూర్తితోటి వీరు ఇంకా క్రీజ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు మరొక 1-2 సెషన్లు వీళ్ళు ఆట కొనసాగిస్తే మాత్రం అది అద్భుతమే. ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా వీరి స్ఫూర్తితోటి బ్యాటింగ్ను కొనసాగిస్తే ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చు. మరి సిరీస్లో ఇంకా మనం ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి 4వ రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.